10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణకు చేసిన పనులను గుర్తు చేయడమే తమ మేనిఫెస్టోలోని ప్రధాన అంశమని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్న లక్ష్మీ నరసింహతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల నగారైతే మోగనుంది. ఈ నేపథ్యం లోపల ములుగులో అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా పోనున్నారు, ఎలాంటి అంటే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులంబరి లక్ష్మీనరసింహారావు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ములుగు జిల్లా లోపల అంటే ఇప్పుడు రానున్న సంస్థల ఎన్నికల లోపల మీరు ఏ విధంగా వెళ్ళనున్నారు, ఎన్ని సీట్లు తెచ్చుకున్నారు, అంటే మేనిఫెస్టోని అంటే జనాలకు కానీ ఓటర్లకు కానీ ఏ విధంగా తీసుకుపోతున్నారు? కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన, తెలంగాణని సాధించుకున్న ఉద్యమ ప్రస్థానం మా మెయిన్ మేనిఫెస్టో కంటే కూడా ప్రజలకు మళ్ళీ గుర్తు చేయటమే మా మేనిఫెస్టో. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన నాయకుడు. అనుకోని పరిస్థితులల్లో ప్రజలని మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో అవి మేము ఎత్తి చూపడానికి వెనుకాడం. దాంతోపాటు ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఆయన ఏవైతే కార్యక్రమాలు చేపట్టిండో, అలాగే గర్భిణీ మహిళల కోసం కేసీఆర్ కిట్టే కానివ్వండి, రైతులకు రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. కేసీఆర్ గారు పాలనల ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళ మనసులో నిజంగా తెలంగాణకు ఒక వరం కేసీఆర్ అనే భావనతోటి కేసీఆర్ గారిని ఏ విధంగానైతే ఈ ప్రతి ఆడబిడ్డకు తాను ప్రభుత్వం తరఫున చేసిన సహకారాన్ని గుర్తు చేసినాం. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఉండబోతున్నాయి. అదే ప్రజలకు తీసుకెళ్ళి ఓట్లు అడగడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ములుగులో బలమైన నాయకులైనటువంటి సీతక్క ఉన్నది. అంతేకాకుండా ఇవాళ 6 గ్యారెంటీల అమలు పూర్తిగా జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకి ఇచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది, సీతక్క కూడా చెప్పుకొస్తుంది. అంటే అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అనుకోవచ్చు? చూడండి బ్రదర్, దాదాపు ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కాబోతుంది. ఇంకా ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలల్లా ఎన్ని గృహ ప్రవేశాలు చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత, ఎన్ని ఇండ్లల్లో గృహప్రవేశం జరిగింది. మేమేదో మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో గృహప్రవేశాలు చేసిండ్రని విన్నాం. ఎన్ని జరిగినాయి? ఈ రాష్ట్రంలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు, ఎంతమందికి మీరు నిజంగా ఆ లబ్ధి చేకూర్చగలిగారు అని నేను అడుగుతున్నాను. కాకపోతే మా ప్రభుత్వంలో మేము చందులాల్ గారు ఒక అద్భుతమైన మంత్రి, తాను ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వీళ్ళు ఏదైతే కోరుతున్నారో మేము మాత్రం చందులాల్ గారి హయాంలో ఏటూరు నగరము, మంగపేట తదితర మండలాలలో చాలా వరకు పేదలకు మేము ఏదైతే ఇచ్చినామో 90% మేము ఫుల్ఫిల్ చేసి గృహప్రవేశాలు చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. అలాగే నేను ఒకటి కోరుతున్నాను, మన గౌరవ మంత్రివర్యులు సోదరి సీతక్క గారికి, తాను ఇక్కడ మంత్రి కావడము మేమందరం చాలా ఒక మంచి పరిణామం. ఈ ప్రాంతానికి ఒక ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే చాలా మంచి జరుగుతుంది అని మేమందరం ఊహించడం, కోరుకున్నాం. కానీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం కనబడట్లేదు. ఇది పాజిటివ్ క్రిటిసిజంగా తీసుకొని ఇంకా డెవలప్మెంట్లో ముందుకు రావాలి కాంగ్రెస్ పార్టీ మంత్రి గారని కోరుతున్నాను.
అలాగే నేను గతంలో కూడా డిమాండ్ చేశాను కాంగ్రెస్ పార్టీని, ఒక మంత్రిగా మీరు ఇక్కడ ఉన్నందుకు ఒక స్పెషల్గా మీరు ఒక కార్యక్రమం చేయండి. 20,000 ఇండ్లు ఇక్కడ మన ములుగు జిల్లాలో పూరి గుడిసెలు ఉన్నాయని చెప్పి సర్వేలో వెళ్ళిందని చెప్తున్నారు. 20,000 మీరు ఒకటేసారి టేకప్ చేయండి. ఎందుకు చేయలేరు? మీరు ఒక పవర్ఫుల్ మంత్రి, మీరు కాంగ్రెస్ హైకమాండ్లో కూడా మీకున్నంత పేరు ఎవరికి లేదు. ఒప్పించి ఈ ప్రాంతానికి ఎవరికి కూడా పూరి గుడిసెలు లేకుండా ఇమీడియట్గా మీరు ఒకటేసారి డిక్లేర్ చేస్తే మేము కూడా హర్షిస్తాము, మద్దతు ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. 6 గ్యారంటీలు అనేది అది బోగస్. ఏ ఒక్క గ్యారంటీ కూడా సరిగ్గా ఫుల్ఫిల్ కాలేదు. దాని గురించి ఎంతైతే కాంగ్రెస్ చెప్పుకుంటుందో వాళ్ళకంత మైనస్ తప్ప ప్లస్ లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీదనైతే ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులంబరి లక్ష్మణరావు అని మాటలని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ సందేశ్తో పర్వతాల రమేష్, బీఆర్కే న్యూస్, వరంగల్.